తాడిపత్రిలో రాజకీయాలు భగ్గుమన్నాయి. టీడీపీ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాడిపత్రి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ మహిళా నేత మాధవీలత మధ్య వార్ నడుస్తోంది. జేసీ నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకలపై మాధవీలత కామెంట్స్ చేయడం రచ్చకు దారితీసింది. నైట్ ఏదైతే తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర, ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుందన్నమాట. సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ ఏంటంటే కొంచెం పనికిమాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము. అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్, దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రాత్రి 1 గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకుని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్లే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్, 2 వీలర్ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేక ఏదైనా అవ్వచ్చు, దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు? ఏం జరుగుతుంది అక్కడ? సో కాబట్టి ఈ మహిళల సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఒక మంచి సమాజంలోనో, ఒక కమ్యూనిటీ హాల్లోనో, బాగా సెక్యూర్డ్ ఏరియాలోనో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే నేను తప్పుపట్టేదాన్ని కాదు. కానీ ఎక్కడైతే ఈ డేంజరస్ జోన్ ఏదైతే ఉందో, బాగా ఇలాంటి గాంజాలు ఎక్కువగా తీసుకునే ఒక యువత ఎవరైతే ఉన్నారో, ఒక పోకిరి బ్యాచ్లు బాగా ఉండేది, అది కూడా 31st నైట్ అక్కడ చాలా చాలా హంగామా, తాగుతారు, గాంజా కొడతారు, ఇంకేమైనా మత్తులో మళ్ళీ మహిళల మీద ఏదన్నా పొరపాటుగా జరిగితే మీ జీవితానికి ఎవరు సంరక్షకులు? పోలీసులు ఎంతవరకు సెక్యూరిటీ ఇస్తారు 31st నైట్? దయచేసి దీనికి అటెండ్ అవ్వకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఈ 31st నైట్ పేరుతో ఈ తాగడాలు, తిరగడాలు, రకరకాల బ్యాచ్లు, ఎన్నో రకాల మానవంగాలు, ఎన్నో రకాల కిడ్నాప్లు అన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. దయచేసి మహిళలందరూ సేఫ్టీగా ఉండండి. ఆ తాడిపత్రులు ఎవరైతే జేసీ పార్క్ వెళ్ళాలనుకుంటున్నారో అమ్మ, మీరు దయచేసి ఇంట్లో కూర్చొని మీ ఫ్రెండ్స్ తో ఏదో సరదాగా న్యూ ఇయర్ సంబరాలు చేసుకోండి. మీరు వెళ్ళొద్దు. నేనైతే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. ప్రత్యేకంగా లేడీస్ కి మంచి ఫుడ్ ఉంది, ఫ్రీ ఫుడ్ ఉంది, ఎంజాయ్ చేద్దాము, మంచి మ్యూజిక్ ఉంది, డీజే ఉంది, పెట్టేది ఏం లేదు అక్కడ. ఓకేనా? ఆ మ్యూజిక్ నైట్ ఎంజాయ్ చేయకపోతే 31st నైట్ 2024 పోయి 2025లో మీకు కొత్తగా వచ్చేదేం లేదు. పాత సంవత్సరం వెళ్ళిపోవడం వల్ల మీ బాధలు, కష్టాలు ఏం పోయేది లేదు. మీరు ఏదైనా చేసుకోవాలంటే సరదాగా మీ ఫ్రెండ్స్ ఇళ్లలోనో, మీ ఇళ్లలోనో, మీ కమ్యూనిటీలోనో సేఫ్గా ఉండేటట్టు చేసుకోండి. దయచేసి ఆ పెన్నా నది ఒడ్డున మీ సంరక్షణకు ఎవరు బాధ్యులు కారు. సో నేను ఖచ్చితంగా దీన్ని కండెమ్ చేస్తాను. లేడీస్, బీ సేఫ్. ఇక మాధవీలత కామెంట్స్ పై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనపై విమర్శలు చేయించడానికి మాధవీలత కంటే మంచోళ్లు దొరకలేదా అని ప్రశ్నించారు. అసభ్యకరమైన దుస్తులు ధరించే మాధవీలతను చూస్తుంటే మహిళలకు జుగుప్సాకరంగా ఉందన్నారు. నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు. అక్కడ సారా అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? అట్లా అమ్మాయా చెప్పేది? రెండు ఉన్నాయి కదా బీజేపీలో, సబ్ కాస్ట్, బజరంగ్ దళ, ఇంకేంటంటే ఉన్నాయా, విశ్వ హిందూ పరిషత్. మంచి అమ్మాయినైనా పెట్టకూడదా? దానికే పేరు లేదు. అదే మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగారు. గాయత్రి మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇల్లు వాడినారు. మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, రోజా పువ్వులు వేసుకుంది, ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తున్నారు ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు? సిగ్గుందా మీకు? తన బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల కుట్ర ఉందంటూ జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తే బీజేపీకి సమస్య ఏంటని జేసీ ప్రశ్నించారు. గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టారు, అంతకన్నా నీచంగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆపొద్దు అసలు దీనికి ఎడతాను నేనా? తప్పు. వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాం. మీకు నాకు తెలియదు ఇంక తగ్గు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. I give lot of respect to them. కాల్సి ఏం చేసుకున్నావురా? ఏం చేసుకున్నారు? లే పీకినారా? చేతగా నా కొడక్కల్లారా అంటారా? ఏం పీకుతారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కాల్చిపో. వరుసగా పెట్టినాడు. నేనే భయపడ్డా అనుకుంటున్నారా? సిగ్గులే నా కొడక్కల్లారా? 16,000 మంది వచ్చినారు ఆడపిల్లలు. ఏమనంటే తురుకోలేమో హిజాబ్ తీయాలంటే వాళ్ళ మొగాలు మీరు చూడాలన్నా కొడకల్లారా?
ఈయన మన మొగాలు బయటికి రాకూడదు అంతే కదా. వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటున్నారు. మీకేమి రద్ద? వాళ్ళ మొగాలు వాళ్ళ మొగాలు అయితే తీయాలా, మీ మొగాలేమో ఇంట్లో కూర్చోాలి. ఈ బీజేపీ జేసీ వ్యాఖ్యలపై బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సంధిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై జేసీ స్పృహ లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మాట్లాడిన భాష చాలా జుగుత్సాకరంగా ఉంది. మహిళలు, ఆమె నటి కాబట్టి ఆ రోజు ఆ సినిమాలో ఆమె నటన, ఆమె వృత్తి రీత్యా చేసిన పనిని బహుశా సమాజం ఎక్కడ సిగ్గుపడే విధంగా మాట్లాడుతున్నాడు. ఒక ప్రజాప్రతినిధిగా ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి మరి అతను ఏ విధంగా బ్యాలెన్స్ కోల్పోతున్నాడో అర్థం కావట్లేదు. భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ ఏ బెదిరింపులకి భయపడదు. మీ రంకెలేసినా కూడా ఇట్లాంటికి పట్టించుకోదు. మీరు మాట్లాడిన విధానం మీకే వర్తిస్తుంది. ఒకసారి చరిత్ర చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ లేకపోతే అనంతపురం ప్రజలకు కానీ భారతీయ జనతా పార్టీ తగలబెట్టే కార్యక్రమాలు కానీ, పగలగొట్టే కార్యక్రమాలు కానీ, విరుగుగొట్టే కార్యక్రమాలు ఎప్పుడు చేయదు. మీరు ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది ఎవరు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారు, ఎవరు దాన్ని ముందు పోతారు. కాబట్టి తక్షణం మీరు మాటలు ఉపసంహరించుకోండి. మీ వయసు రీత్యా మంచిది కాదు. మేము ఎందుకంటే ఇంతకన్నా మాట్లాడితే మా సాంప్రదాయాన్ని, మాకు నేర్పించిన సాంప్రదాయం ఇట్లాంటిది కాదు. కాబట్టి మేము గౌరవంగా ఇప్పటికి కూడా మీరు ఏదైతే మాటలు మాట్లాడారో అవన్నీ ఒక్కసారి ఆ మహిళా సమాజానికి క్షమాపణ చెప్పి. మరోవైపు తాడిపత్రి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకురాలు సినీ నటి మాధవీలతపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. మేము ఎక్కడ మా ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి మహిళలను ఉద్దేశించి మంచిగా చేస్తారు అని బీజేపీకి చెందిన మాధవీలత గారు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆమె మేము ఖండిస్తూ కూడా పత్రికా సముఖంగా ఒక మాట మాట్లాడాము. ఇలా ఇంకొక నియోజకవర్గం మీద, ఆమె ఉండేది కర్ణాటకలో ఉంది, తాడిపత్రి గురించి ఏది తెలీదు, జీరో నాలెడ్జ్. అలాంటిది ఒక రాజకీయ నాయకుని గురించి, ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని ఇంతకు ముందే మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆమె మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ తీసుకోవాల్సిందిగా తాడిపత్రి టౌన్ సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. తనకు కూడా ఇంకొకసారి ఒకరి విషయాలలో జోక్యం చేసుకోకుండా, ముఖ్యంగా తను కూడా సాటి మహిళ కాబట్టి ఆడవాళ్ళ గురించి కిడ్నాప్లని, రేజింగ్లని, గాంజాయి అని చెప్పి తాడిపత్రిని ఒక తక్కువ చేసి చూపించడం కరెక్ట్ కాదు. ఆమె ఇన్స్టాలో చాలా ఫాలోవర్స్ ఉంటారు. మంచిగా తీసుకునే దానికన్నా చెడుగా తీసుకోవడం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేము ఆమెను ఖండిస్తూ, ఆమె మాటలను ఖండిస్తూ, వ్యాఖ్యలను ఖండిస్తూ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దయచేసి పోలీసు వారికి తెలియజేయడం ఏమనగా, సార్ ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేసి ఆమెను రిమాండ్ చేయవలసిందిగా సార్ మా తరపున, తాడిపత్రి మహిళల తరపున మేము మా కౌన్సిలర్ అందరము సీఏ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.